మంత్రి గారు నేను చెప్పానైతే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ పర్సన్స్ కి భూమి కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం కొత్త కాదు అధ్యక్ష. మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కొన్ని సంవత్సరాల ఆమె ఐఏఎస్ అధికారు కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీల్ బికమ్ ఎలిజిబుల్. ఆమెకి భూమి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష, ఎర్ర జ్యోతి గారు ఉన్నారు అధ్యక్ష. ఎర్ర జ్యోతి గారు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఉత్తరాంధ్ర బిడ్డ అధ్యక్ష. షీఈ్ అవర్ బెస్ట్ బెట్ ఫర్ ఒలింపిక్స్. నేను కేబినెట్ కి తీసుకెళ్లాను అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం సందేహం ఉంటే నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఇమీడియట్ గా నోట్ చదివి ఎస్ మన అమ్మాయి ఇమీడియట్ గా ఇవ్వండి గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు అధ్యక్ష. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీమ్ లో అద్భుతమైన బౌలర్ శ్రీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్ గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో 29 డిసిప్లిన్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 65 డిసిప్లిన్స్ తీసుకొచ్చాం. దాంట్లో కూడా ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 డిసిప్లిన్స్ కూడా పెట్టి ప్రయారిటీ 1 వాళ్ళందరినీ భర్తీ చేసిన తర్వాతనే ప్రయారిటీ 2 డిసిప్లిన్ కూడా వెళ్తాం జరిగినది.